నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇప్ప పువ్వు సారాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్ప పువ్వు సారాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్ప పువ్వు సారాపై తాను ఎన్నో రీసెర్చ్లు స్టడీ చేయడం జరిగిందని, ఇప్ప పువ్వు సారాకు 5000 ఏళ్ల చరిత్ర ఉందని, అది పూర్తిగా ఆర్గానిక్ మాత్రమే కావడంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని, దీనిపై వచ్చే అసెంబ్లీలో 0 అవర్లో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగటం కోసమే ఇప్ప పువ్వు సారాపై తాను మాట్లాడతానని, నాటు సారాపై కాదని, ఇప్ప పువ్వు సారా తాగిన వాళ్లు గతంలో 115 ఏళ్లు బతికారని చెప్పారు. కానీ ఇప్పుడు కల్తీ బ్రాండ్లతో 60 ఏళ్ల మాత్రమే బ్రతుకుతున్నారని, విదేశాలలో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నా వాటికి మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పారు. కానీ ఆరోగ్యకరమైన ఇప్ప పువ్వు సారాను మాత్రం రాష్ట్రంలో పూర్తిగా బంద్ చేయించడం జరిగిందని అన్నారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారాతో 1,00,000 కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చని, ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిని అభినందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్ప పువ్వు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడిన. అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తున్నారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట. నిన్న వెనకటికి ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉత్తే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్ప పువ్వు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సరే, మధ్యలో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో, ఏం చేసిందో, కల్తీ లిక్కర్ కానీ కెమికల్స్తో చేసడం కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఆపిన, అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది ఇప్ప పువ్వు గురించి. వేరే దేశాలు కూడా ఉన్నాయి. మెక్సికో ఉంది, మెక్సికో టెకిలా తయారు చేస్తుంది. దాదాపు $11 to $12 బిలియన్ వాళ్ళు రెవెన్యూ టర్న్ ఓవర్. దాన్ని అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ టెకిలా చేస్తారు. అది అసలు దీనికి చూస్తే కంపారిజన్ చూస్తే ఇప్ప పువ్వు అనేది దానికన్నా బెస్ట్. జపాన్లో చూస్తే సేక్ అని చెప్పేసి వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. అది వాళ్ళ డ్రింక్, వాళ్ళు తయారు చేసే డ్రింక్. అది దేంతో చేస్తారు, రైస్తో చేస్తారు. చైనాలో తయారు చేస్తారు, మన జొన్నల్లాగా ఉంటుంది వాళ్ళకి. ఆ జొన్నలతో వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. మన దేశంకి వచ్చేవారికి మన డ్రింక్స్ మనం తయారు చేసేటి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనని తయారు చేయనీయకుండా బంద్ చేయించారు. వాళ్ళ దగ్గర నుంచి స్కాట్లాండ్ నుంచి తెచ్చే స్కాచ్ అమ్మాలని చెప్పేసి. సో నేను ఈరోజు మాట్లాడేది ఉపాధి గురించి. మన ఎస్టీ తాండలకి వాళ్ళకి ఉపాధి కలిగేటట్టు ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్. ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటి 200 పేజీలు రాసిన దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు కూడా ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్లు ఏమో ప్రపంచంలో అమ్ముతారు. మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, మన ఎస్టీ సోదరులు దీంతో బెనిఫిట్ ఎట్లా కావాలి, వాళ్ళు ఎట్లా తయారు చేయవచ్చు, దాన్ని బాటిలింగ్ ఎట్లా చేయొచ్చు, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అరే టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామా పెగ్గలా అంటేనేమో డ్యాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరెవరో బీఆర్ఎస్ నాయకులు నిద్ర పట్టక ఏం సారా దాపుతాడా అని మాట్లాడుతున్నారు. నేనేం గుడమ్మ గురించి మాట్లాడలేదు. ఇది అడవిలలో దొరికేది న్యాచురల్ పువ్వు, మనం ఏం చెట్టును కొడతలేరు. మీరు చూస్తే
చిత్తూరు కాడ రెడ్ శాండిల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేనేమో రాలిపోయిన పువ్వు ఇప్ప పువ్వు గురించి మాట్లాడుతున్నాను, దాంట్లో మెడిసినల్ బెనిఫిట్ గురించి మాట్లాడుతాను, 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న దాని గురించి ఎందుకు ఆపినారు అనేది మాట్లాడతాను. ప్రతిపక్షం కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా ఎస్టీ సోదరుల గురించి అరే ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్న బంగారం మనం గుర్తుపట్టం, మనది బంగారము, మెక్సికోలో తయారైన టెక్కీలా అది చెత్త బంగారము. మన బంగారం గురించి నేను మాట్లాడతాను, మన ఆదివాసుల గురించి మాట్లాడతాను. నల్లమల్ల అడవులు కానీ, అచ్చంపేట అడవులు కానీ, అటు చూస్తే భద్రాచలం అడవులు కానీ ఆదివాసులు పువ్వు వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళకు కూడా రెవెన్యూ వస్తుంది. నేను ఎవరో రాజకీయ నాయకులు పెట్టిన స్పిరిట్ కంపెనీస్ కానీ ఆల్కహాల్ కంపెనీస్ 20 ఫ్యాక్టరీలు ఉండొచ్చు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఉండే దాంట్లో. కానీ నేను చెప్పేది తెలంగాణలో ఉన్న మన ఎంటైర్ ఎస్టీ సోదరులందరూ బెనిఫిట్ అయ్యేది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో టైం తీసుకుంటాను. నగర మండల కేంద్రంలోని సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి పంట పొట్ట దశకు చేరుకొని నీరు లేక చేనులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాలకు నీరుని వెంటనే విడుదల చేయాలి. ఎండిపోయిన పంట పొలాలకు బండి అమలు చేయాలి. వేలు పెట్టుబడి పెట్టి ఎండిపోతాయి సార్. పట్టకొచ్చిన పొలాలు దయచేసి మా రైతులను ఆదుకోవాలని రైతుల పైన నేను పదే ఆ గవర్నమెంట్ కానీ కేంద్ర ఎస్పీ కాలువ చేసి మమ్మల్ని పెట్టారు సార్. అదే వారం మా వస్తాయని ఫోన్ చేస్తే ఫోన్ కు రెస్పాన్స్ ఎట్లా సార్? రేపు వస్తాయని అబద్ధాలు చెప్తారు. ఫోన్ లేపట్టారు. మేము రైతులు వచ్చే అంతా ఇంటికి లేకుంటున్నామా సార్? దయచేసి మా రైతులు వచ్చే అంతా ఇంటికి లేకుంటున్నామా సార్? దయచేసి మా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో 50% రాయితీపై వ్యవసాయ శాఖ అందించే రోటవేటర్స్, బెయిలర్స్, స్పేయర్స్ పనిముట్లను రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. దాదాపు ఈరోజు అన్ని మండలాల నుంచి 9 లక్షల రూపాయలు విలువైన ఈ పవర్ స్ప్రేలు పిల్లర్లు ఈరోజు ఇచ్చినాం. మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను రాజులను చేద్దామని చెప్పేసి వారు ముందు చుట్టూ రైతులకు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే కూడా 50% సబ్సిడీ తోటి ఇప్పుడు మనం ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలు కేవలం రైతు బంధు ఇచ్చుకుంటూ మిగతా పనిముట్లన్నీ బంద్ చేసినటువంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు గమనించండి. అదేవిధంగా మనకు పనిముట్లు దాదాపు 50% సబ్సిడీతో అందిస్తున్నాం. మీరు ఏదైతే ఎరువులు వాడుతున్నారో యూరియా వాడకం మనం తగ్గించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కారణంగా మనకు యూరియా ఇంపోర్ట్ చాలా కష్టమవుతుంది.
మనకున్నటువంటి సింగరేణి ఏదైతే ఉందో ఆ సింగరేణి నుంచి మనకు వచ్చే యూరియా మాత్రం మనకు వెసులుబాటు అవుతుంది. నానో యూరియా ఇక్కడ ఉన్నటువంటి ఏఓలకు ఏఈఓలకు అందరికీ అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్కి అందరికి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వేదికలో గురించి వివరించుకుంటూ చేరుకుందని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలన్నీ తొలగించి రైతులకు న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి నానో యూరియాని మనం వాడుకుందాం, మన పంట దిగుబడి పెంచుకుందాం. అదేవిధంగా అధికంగా యూరియాను వాడటంతో భూసారం అంతా తగ్గి రాబోయే తరాలకు భూమి పనికి రాకుండా పోతుంది. ఈ వివరాలన్నీ ప్రతి పేద రైతుకు రైతుల ద్వారానే రైతులకు తెలియజేసే విధంగా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సైంటిస్టులు అధికారులు మనం చెప్తే వాళ్ళకి బుర్రకెక్కదు. ఎందుకంటే అధికారులు వస్తారు, చెప్తారు, పోతారు, నష్టపోయేది మనం అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ రైతు అయితే నానో యూరియా వాడుతున్నాడో ఆ రైతులకు శిక్షణ ఇచ్చేసి వారి ద్వారా మనం ఒక క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ప్రక్రియ తొందరలో చేపట్టండి. ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకి కనీసం అధికారులు భోజనాలు కూడా ఏర్పాట్లు చేయటం లేదు. దీంతో బాధితులంతా అన్నం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక వైపు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం బాధితులకి భోజనాలు అందిస్తున్నారు. అయితే పోలీసులు వాటిని అడ్డుకున్నారు. బాధితులు తిరగబడి రోడ్లపై ఆందోళనకి దిగటంతో పోలీసులు దిగివచ్చారు. మళ్లీ యథావిధిగా భోజనాలను నేతలు పంపిణీ చేశారు. ప్రభుత్వం భోజనం పెట్టకపోగా ఆకలి తీరుస్తున్న పువ్వాడ ఫౌండేషన్ ని అడ్డుకోవటం సిగ్గుచేటని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్ళు న్యాయం మాట్లాడిన వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు. ప్రశాంతంగా మాకు అన్నం కూడా తినేట్లేదు సార్. మీరే న్యాయం చేయండి. మాకు ఇల్లు లేక అసలు ఒక్కొక్క పని చేసుకొని మేము కట్టుకున్న ఇల్లు అసలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.